నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక విజయం సాధించి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా సొంత పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధుల ప్రవర్తన ఇప్పుడు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో క్రమశిక్షణకు, కఠినమైన రూల్స్కు మారుపేరుగా నిలిచిన తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం కొందరు ఎమ్మెల్యేలు రూటు మారుస్తున్నారు. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మైకులు చూసి ఏది పడితే అది మాట్లాడొద్దని 100 సార్లు నెత్తి నోరు మొత్తుకుంటున్నా కొందరు ఎమ్మెల్యేలు మాత్రం అసలు ఆయన మాటను ఖాతరు చేయడం లేదనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మీడియా ముందుకు వస్తే చాలు కంట్రోల్ చేసుకోలేక సొంత సభ్యుల మీదే విమర్శల్ని గుప్పిస్తున్నారు. అసలు చంద్రబాబు మాటను లైట్ తీసుకుంటున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు? ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో తలెత్తిన వివాదాలేంటి అనేది ఈ వీడియోలో లోతుగా విశ్లేషిద్దాం. ప్రస్తుతం టీడీపీ అధిష్టానాన్ని ఎక్కువగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా. ఇక్కడి నుంచే వరుసగా వివాదాలు పుట్టుకొస్తున్నాయి. మొదట తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావును తీసుకుంటే, అమరావతి ఉద్యమం నుండి వచ్చిన ఈయన గెలిచినప్పటి నుంచి సొంత పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో తీవ్రస్థాయిలో విభేదాలు నడిపారు. ఏకంగా టికెట్ కోసం కేశినేని 5 కోట్ల రూపాయలు అడిగారంటూ సొంత పార్టీ ఎంపీ పైనే బహిరంగంగా ఆరోపణలు చేసి పార్టీ పరువును బజారున పడేశారు. ఇక ఈ వివాదం సద్దుమణుగుతోందనుకునే లోపే గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సైతం లైన్ దాటారు. గత ప్రభుత్వ హయాంలో తమను ఇబ్బంది పెట్టిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులకు, వైసీపీ శ్రేణులకు ప్రస్తుతం కాంట్రాక్టులు ఎలా కట్టబెడుతున్నారంటూ నిలదీయడం స్టార్ట్ చేశారు. సొంత ప్రభుత్వం మీదే తిరుగుబావుట ఎగరవేస్తూ యార్లగడ్డ చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇక ఈ ఇద్దరి నేతల వ్యవహారం ఒక ఎత్తైతే, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన పని చంద్రబాబుకు మరింత ఆగ్రహం తెప్పించింది. ఇటీవల గుంటూరులో సీనియర్ కాపు నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు టీడీపీ అధిష్టానం నుండి ఎలాంటి అనుమతి లేకపోయినా బోండా ఉమ హాజరయ్యారు. అంతటితో ఆగకుండా నిన్నటి వరకు ఎన్నికల్లో కరుడుగట్టిన శత్రువులుగా తలపడిన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు వంటి వారితో స్టేజ్ పంచుకొని ఆలింగనం చేసుకున్నారు. సభలో కాపు సామాజిక వర్గ సమీకరణాలను టచ్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు కూటమిలోని జనసేన, టీడీపీ మైత్రికి కూడా ఒకంత ఇబ్బందికరంగా మారాయి. క్రమశిక్షణ తప్పి విపక్ష నేతలతో దోస్తీ చేయడంపై తమ్ముళ్ళు సోషల్ మీడియాలో బోండా ఉమాను తీవ్రంగా ట్రోల్ చేయడం కూడా జరిగేది. కేవలం కృష్ణా జిల్లా నేతలే కాదు, ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఇటీవల ఒక ఆలయ వివాదంలో తలదూర్చి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఆ గొడవ పెద్దదవడంతో అధిష్టానం ఆదేశాల మేరకు ఆలయ భక్తులకు, హిందూ సంఘాలకు క్షమాపణలు చెప్పారు. కానీ విచిత్రం ఏంటంటే, సారీ చెప్పిన 2 రోజులకే ఆయన మళ్ళీ తాజా వివాదానికి తెరలేపారంటూ వార్తలు వచ్చేశాయి. అలాగే రాయలసీమ ప్రాంతంలో కూడా కొందరు యంగ్ ఎమ్మెల్యేలు, మొదటిసారి గెలిచిన నేతలు పోలీసు అధికారులపై, దాంతోపాటు స్థానిక అధికారులపై బహిరంగంగా బెదిరింపులకు కూడా దిగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇక ఇదే క్రమంలో రాయలసీమ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరున్న ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వ్యవహారం కూడా పార్టీలో తీవ్ర కలకలం రేపింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తలనీలాల వేలం, రవాణా కాంట్రాక్టుల విషయంలో కమిషన్ల కోసం అఖిలప్రియ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆమె భర్త భార్గవరాం, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి జోక్యం చేసుకున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ టెండర్ల రచ్చ కాస్త ఢిల్లీ నేతల వరకు వెళ్లడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అఖిలప్రియను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి మరీ గట్టిగా క్లాస్ స్పీకర్. ఇక పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రజాసేవ చేయడానికి, ఇలాంటి టెండర్ల వివాదాల్లో జోక్యం చేసుకొని ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తే ఉపేక్షించేది లేదు అని కూడా హెచ్చరించేశారు. అంతేకాదు పార్టీ అధికారిక వ్యవహారాల్లోనూ, దేవాలయాల టెండర్లలోనూ భర్త జోక్యం అస్సలు ఉండకూడదని కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపారట. బాబు అంత సీరియస్ అయినా క్షేత్రస్థాయిలో ఈ గ్రూప్ పాలిటిక్స్ అయితే అస్సలు తగ్గడం లేదని తమ్ముళ్ళే గుసగుసలాడుకుంటున్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు జరిగాయి, మన ప్రభుత్వంలో మనం పద్ధతిగా ఉందామని చంద్రబాబు పదే పదే క్యాబినెట్ మీటింగుల్లో, వర్క్ షాపుల్లో క్లాసులు పీకుతున్నా క్షేత్రస్థాయిలో చాలామంది ఎమ్మెల్యేలు మాత్రం తమ నోటి దూలను, అధికార అహాన్ని అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారనేది నగ్న సత్యం. ఇక ఈ వరుస పరిణామాలను మరియు క్రమశిక్షణ రాహిత్యాన్ని చంద్రబాబు నాయుడు అత్యంత సీరియస్గా తీసుకున్నారట. పార్టీ ఎంతో కష్టపడి అధికారంలోకి వచ్చిందో కొందరు నేతల అనుచిత నోటి దురుసు వల్ల ఆ ప్రతిష్ట మొత్తం గంగలో కలిసిపోతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తక్షణమే ఒక త్రిసభ్య క్రమశిక్షణా కమిటీని రంగంలోకి దించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి కిలారు రాజేష్, మంత్రి నిమ్మల రామానాయుడులతో కూడిన ఈ కమిటీ ఇప్పటికే రంగంలోకి దిగి బోండా ఉమా, కొలిగపూడి వంటి నేతలను పిలిపించి గట్టిగా వివరణ కోరింది. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, అవసరమైతే సస్పెన్షన్ వేటు వేయడానికి కూడా వెనకాడబోమని గట్టి సంకేతాలు అయితే పంపేశారు. చూద్దాం మరి అధినేత ఈ సంకేతాల్ని ఎంతవరకు నేతలు పరిగణలోనికి తీసుకుంటారు అనేది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.